ఒక వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటనలోని మొత్తం ఊరంతా కూడాను అంతా ఖాళీ చేసేసి అడవిలోకి వెళ్ళిపోయారన్నమాట. ఇదంతా కూడా చేసింది ఎవరంటే మన తెలుగు వాళ్ళే. మన తెలుగు ప్రాంతంలోనే ఆ ఊరు ఉంది. అలా ఖాళీ చేయడానికి ప్రధానమైన ఒక పెద్ద కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటన్నది ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. ఎందుకంటే నేటి సొసైటీలోని చాలామంది విచిత్రంగా తయారవుతూ ఉన్నారు. అయితే ఆ ఊర్లో కూడా ఒక పెద్ద సంఘటన కూడా జరిగింది. ఆళ్ళు అలా విచిత్రంగా తయారవ్వడానికి. అయన్నీ కూడా మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదనమాట. ఎందుకంటే చాలామందికి క్లారిటీ ఉండదు కాబట్టి. ఎందుకంటే చాలామంది భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి, ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే దీంట్లో జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడాను మీకు రాబోయే రోజుల్లో అటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే గనక మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడాను వీడియోని చివరిదాకా చూడండి. దీంట్లో చాలా కీలకమైన అంశాలున్నాయి. అసలు ఏం జరిగిందంటే ఒక గ్రామం, ఒక పల్లె గ్రామం, చాలా అందమైన గ్రామం అన్నది. ఆ గ్రామంలో అందరూ కూడా చక్కగా బతుకుతూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రీసెంట్లీగా అయితే అదే గ్రామంలోని కొంతమంది వరుసగా చనిపోతూ ఉన్నారన్నమాట. అది కూడా ఒకళ్ళిద్దరు కాదు. దగ్గరగా 10 మంది దాకా అయితే చనిపోయారు. 10 మంది దాకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్యాప్ లేకుండా చాలా కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలా చనిపోయేటప్పటికి గ్రామ ప్రజలందరూ కూడాను ఎక్కడలేని భయభ్రాంతులకు గురయ్యారన్నమాట. వాళ్ళందరూ కూడాను లేనిపోని అనుమానాలన్నీ కూడా మనసులోకి వస్తూ ఉన్నాయన్నమాట. ఏం చెయ్యాలి అని చెప్పేసి గ్రామ పెద్దందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఎవరైతే ఈ వేదాంతులు ఉంటారో, ఎవరైతే సిద్ధాంతాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా! అటువంటి పురోహితుల్ని గట్టా తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో అయితే పూజలు ఇవన్నీ కూడా చేయించి, ఆ తర్వాత ఆ పురోహితుడి యొక్క సలహా తీసుకున్నారంట. అయ్యా, ఒక 10 మంది దగ్గరగా కొద్ది రోజుల వ్యవధిలోనే చనిపోయారు. మా ఊర్లో ఏదో జరుగుతూ ఉంది. మా అందరం కూడాను తీవ్రంగా భయపడతా ఉన్నాం. దీని అంతటికి కారణం ఏంటని చెప్పేసి ఆ పురోహితుడిని అడిగితే, ఆ పురోహితుడు చెప్పాడంట, మీ ఊర్లోని ఒక కీడైతే నడుస్తూ ఉంది. ఈ కీడు నుంచి మీరు బయటికి వెళ్ళాలంటే 100% మీరు ఈ ఊరు విడిచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పడంతోటి మొత్తం ఊరంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి. నేటి సమాజం అంటే నేటి సొసైటీ రాకెట్ డైరెక్ట్‌గా గగనతలంలోకి వేసి వెళ్ళిపోయే ఇప్పుడు ఈ ఆధునిక భారతంలోని ఇప్పుడు ఇటువంటి మూఢనమ్మకాలు, ఇటువంటి మూఢ విశ్వాసాలతోటి ప్రజలు ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారంటారు? మీరే చెప్పండి ఒకసారి. అంటే మూఢనమ్మకాల మీద ఎక్కువ విశ్వాసం పెరిగితే గనక ప్రమాదాలు పొంచి ఉంటాయన్నమాట. ఎందుకంటే పాత పద్ధతితో చేయకూడదు అలాగా. అసలు ఆ ఊర్లో ఏం జరిగిందనే దాని గురించి క్షుణ్ణంగా ఆళ్ళు పరిశీలించాలి. ఎందుకంటే 10 మంది దాకా చనిపోయారంటే దానికి ప్రధానమైన కారణం ఉంటది కదా! ఆ కారణం ఏంటన్నది ప్రభుత్వాధికారులు చెప్పాలి. ప్రభుత్వాధికారులు చెప్పి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ జిల్లా కలెక్టర్ ఇమ్మీడియేట్‌గా అయితే వాళ్ళకి సరైన సదుపాయాలు, ఆళ్ళు చనిపోయిన వ్యక్తులు ఎందువల్ల చనిపోయారు అనేది కూడా క్లియర్ కట్‌గా చెబుతారన్నమాట. సో, మరి ఇటువంటి రోజుల్లో వాళ్ళందరూ కూడాను ఇలా మూఢనమ్మకంతో మొత్తం ఊరంతా కూడా ఖాళీ చేసి ఇలాగ అడవిలోకి వెళ్ళిపోవడంతోటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. పట్టణాల్లో ఉన్నవాళ్ళైతే ఇదేంటి ఇలా చేస్తున్నారేంటి వీళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నారు. సో, దీని మీద ప్రభుత్వం వరకు కూడా నివేదిక ఎళ్ళింది. ఇది ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జరిగింది. ఈ మారుమూల గ్రామంలోని ఇలా ఎండ తీవ్రత పెరిగేటప్పటికి ఇలాగ వేసవికాలం వచ్చేటప్పటికి మే అయినా గానీ, జూన్ అయినా గానీ ఇటువంటి సమయాల్లోని వాళ్ళ గ్రామంలోని ఎక్కువగా మరణాలు సంభవిస్తాయంట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నాకు తెలిసిన మట్టుకైతే అక్కడ కొంచెం కరువు ప్రాంతమైన ఇవ్వుండాలి. దానివల్ల అక్కడ కొన్ని వ్యాధులు సంభవించేవి అవ్వుండాలి. అందుకే ఒకరి తర్వాత ఒకటి చనిపోయి ఉండాలి. కానీ వీళ్ళు మాత్రం ఏదో భూతం పట్టేసింది, ఏదో కీడు నడుస్తోంది, అందుకే చనిపోతుందని చెప్పేసి ఒక మూఢ నమ్మకంతోటి ఎవరో చెప్పిన ఒక పురోహితుడి మాటలు విని మొత్తం ఊరంతా విడిచి వెళ్ళిపోవడంతోటి మొత్తం యావత్తు తెలుగు వాళ్ళందరూ కూడా దాని మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఈ విషయం అక్కడక్కడ పొర్లి లాస్ట్‌కి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదేంటిది, ఈ నేటి సొసైటీలో ఇలా జరగడం ఏంటి, అసలు జరగకూడదు అని చెప్పి ఇమ్మీడియేట్‌గా అయితే కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇమ్మీడియేట్‌గా ఆ ఊరిలోని వైద్య శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమయ్యింది, ఈ 10 మంది చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి, ప్రతిదీ కూడా నివేదిక సమర్పించాలి. ఎవరైనా గానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా నలిగిపోతూ ఉంటుంటే వాళ్ళని రక్షించండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. చూశారు కదా! మనం తెలుగు వాళ్ళు ఒక రకంగా చెప్పుకుంటే గనక ఏదైతే 2 రాష్ట్రాలు ఉన్నాయో, ఈ 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అటు మీకు ఛత్తీస్‌గఢ్ అయినా గానీ, ఇటు ఒడిశా అయినా గానీ, జార్ఖండ్ అయినా ఇటు ఈటిలతో పోల్చుకుంటే
నాకు తెలిసిన వరకైతే మూఢనమ్మకాలు పెద్దగా ఉండవు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను. ఎందుకంటే డెవలప్ అయిన స్టేట్స్ మాట ఇయి. అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు. వాళ్ళతో పోల్చుకుంటే అటువైపు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పోల్చుకుంటే మన స్టేట్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక 15 సంవత్సరాల దాకా అయితే ముందున్నాయన్నమాట డెవలప్‌మెంట్‌లో. సో, మరి ఇటువంటి క్రమంలో మనమే ఈ విధంగా మూఢ విశ్వాసాలతోటి, మూఢనమ్మకాలతోటి ఇంకా దిగజారిపోతూ ఉంటుంటే ఏదైతే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా ఏవైతే ఉన్నాయో ఆటిలకి మనకి ఇక పోలికనే ఉంటుంది. చెప్పండి ఒకసారి మీరే. సో, మనం అందరం కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం పీపుల్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడే. మరి అటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలోని ఈ విధంగా మూఢనమ్మకాలనేవి కరెక్ట్ కాదు. నాకు తెలిసిన మట్టుకైతే. అందుకనే ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్‌గా స్పందించి ఇమ్మీడియేట్‌గా అక్కడ వైద్య శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం జరుగుతోందో మొత్తానికి ఒక క్షుణ్ణంగా మీరు పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆర్డర్ చేసిందన్నమాట. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలని ఎక్కువ కూడా మీకు జార్ఖండ్‌లోని, ఛత్తీస్‌గఢ్‌లోని అదే కాకుండా మధ్యప్రదేశ్‌లోని, ఈ ఒడిశాలోని ఎక్కువగా ఏంటంటే ఈ అడవి గట్ట ఎక్కువగా ఉంటది. కొండ ప్రాంతాలు కూడా ఎక్కువ ఉంటాయి. అక్కడ జనవాసం కూడా తక్కువగా ఉంటది. అటువంటి ప్రాంతాల్లో ఏంటంటే వాళ్ళు కొంచెం మూఢనమ్మకాలుగా క్షుద్ర పూజలని, కీడని ఇటువంటి విధంగా అయితే నడుస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి లేదు. మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక అయినా గానీ, అటు తమిళనైనా గానీ, కేరళ అయినా గానీ మీకు చూసుకుంటే గనక ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. మన సౌత్‌లో ఎక్కడ కూడాను మూఢనమ్మకాలకి ప్లేస్ లేదుమాట. చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడో ఉండేయేమో గత కొన్ని సంవత్సరాల క్రితం, గత దశాబ్దాల ముందు ఉండేయేమో అంతేగాని ఇలాగా మరి ఈ పరిస్థితి ఇటువంటి పరిస్థితి అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూడలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణలోని ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ ప్రజలందరూ కూడా ఇలా విచిత్రంగా వ్యక్తం చేసేటప్పటికి మొత్తం గ్రామం అంతా కూడా ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, నా ఒపీనియన్ ఏంటంటే నాకు అనిపించే ఒక్క మాట చెప్తాను మీకు. ఏంటంటే నేటి సొసైటీలోని నాకు తెలిసిన మట్టుకైతే అంతా కూడా సైన్స్‌గా అయితే టెక్నాలజీ పెరుగుతూ ఉంది. కానీ ఇలా మూఢనమ్మకాల మీద ఇలాగ అంధవిశ్వాసాలతోటి ఇలాగ ప్రజలు మోసపోవద్దని చెప్తా ఉన్నానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే గనక ఏ ఊర్లోని కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతే గనక నాకు తెలిసినప్పటికైతే ఎవరికైనా డెంగ్యూ ఫీవర్ అవ్వాలి, లేకపోతే మలేరియాని అటాక్ చేయాలి, లేకపోతే ఇప్పుడు కరోనా అని చెప్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఆంధ్రాలో కూడా బయటపడ్డాయి. కొంతమంది చనిపోయారు కూడాను. ఒక 10 కేసులన్నీ కూడా బయటపడ్డాయి. సో, అటువంటివి ఏంటంటే ప్రజలకి తెలీదు. అది కరోనా వల్ల చనిపోతున్నారా? లేకపోతే ఏదైనా డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోతున్నారా? అని తెలీదన్నమాట. దీంట్లో ఎలా ఉంటదంటే మీ బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉండడం వల్ల మీకు డెంగ్యూ ఫీవర్ వస్తే గనక ఏవైతే ప్లేట్లెట్స్ ఉంటాయో వితిన్ సెకండ్స్‌లో పడిపోతాయన్నమాట. మీకు తెలియని కూడా తెలీదు. ఏంటంటే ఒక్క రోజులోనే ఒక మనిషిని క్షీణింపజేసేస్తది. ఒక డెంగ్యూ ఫీవర్ అనేది చాలా ప్రమాదం. అంతేకాకుండా మలేరియా ఏదైతే ఉందో మలేరియా కూడా ప్రజలను చాలా తొందరగా చంపేస్తుందన్నమాట. మీకు తెలీదు. అది ఫీవర్‌గానే అనిపిస్తది గానీ అది డైరెక్ట్‌గా బ్రెయిన్ మీద అటాక్ చేస్తది. అటువంటప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఏదో వచ్చేసింది, ఏదో భూతం పట్టేసింది, ఏదో కీడు సంభవిస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే చాలామంది ఏదైతే మారుమూల గ్రామాల్లో ఉంటారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ విధంగా అయితే అంధవిశ్వాసంతోటి, మూఢనమ్మకాలతోటి ఈ విధంగా అనుకుంటా ఉన్నారన్నమాట. నాకు తెలిసిన మట్టుకైతే ఏ భూతం, ఏ కీడు ఎటువంటివి ఉండదో. దయచేసి మీరు నాకు తెలిసిన మట్టుగా ఏదైనా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ విధంగా చనిపోతే గనక 100% మీ నియరెస్ట్ ఏదైతే హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. అంతేకాకుండా ఈ తీవ్రత అనేది బాగా ఎక్కువగా అయిపోతే గనక దాన్ని ఏం చేయాలంటే మీరు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. ప్రభుత్వం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలంటే ఒకవేళ ఏదైనా డిసీజు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందే డిసీజ్ ఏమైనా వచ్చిందనుకోండి, దాన్ని మనం ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే అసలు ఏంటి కొత్త డిసీజ్ ఏమైనా వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం పరిశోధనలు చేసి ఆ ప్రాంతంలోని మొత్తం అన్ని కేంద్ర శిబిరాలు గట్రా పెట్టి వైద్య కేంద్ర శిబిరాలు ప్రజలు రక్షిస్తుంది. అంతేకాకుండా ఆ ఊరు నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళకుండా అయితే కఠినంగా అయితే భద్రత ఏర్పాటు చేస్తుందన్నమాట. ఒకసారి మీరు ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. కరోనా వచ్చింది కదా 2020లోనే. 2020లో కరోనా వచ్చినప్పుడు చాలామంది ఏమనుకున్నారు, ఏంటి మనుషులేంటి ఇలా చనిపోతున్నారు, పిట్టల్లో ఎగిరిపోతున్నారు, దోమల్లా చనిపోతున్నారు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు కదా. కానీ అక్కడ జరిగిన ప్రధానమైన అంశం ఏంటి, ఒక వైరస్ అని తెలిసింది కదా ఇది. సో, ఎప్పుడైతే అది వైరస్ అని తెలిసిందో అది ప్రభుత్వాల చెంతకు వెళ్ళిందో ప్రభుత్వం ఇమ్మీడియట్‌గా అయితే తగిన భద్రతా ఏర్పాటు చేసింది, ఎలర్ట్ అయ్యింది. ప్రజలందరూ కూడా ఏదో విధంగా మనం రక్షించుకోవాలని ఎంతో కొంత అయితే వాళ్ళ ప్రయత్నాలు చేశారు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా ఈ విధంగా వీడియోలు చూస్తున్నారు. లేకపోతే ఎవరు ఉండరు, మొత్తం అందరూ కూడా పోతారు పైకి. ఎందుకంటే పట్టించుకోకపోతే కనుక ఏమవుద్దంటే
ఆ వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అలాగా తీవ్రంగా వ్యాప్తి చెంది ఆ అంటువ్యాధి కదా అంటువ్యాధి మొత్తం అందరి ప్రాణాలు కూడా తీస్తుందన్నమాట. అటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని గ్రామాల్లో ఒకవేళ ఆ గ్రామంలోనే ఏదైనా కొత్త డిసీజ్ వస్తే గనక ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందితే గనక ఈ విధంగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ప్రభుత్వానికి అందజేయాలి. లేకపోతే నియరెస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ అధికారులు కూడా చెప్పాలి. చెప్తే గనక వాళ్ళు దాని మీద పరిశోధన చేస్తారు. అంతేగాని ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోవడం, ఎవరో ఒక సిద్ధాంతి చెప్పాడని చెప్పేసి ఆ మాటలు విని ఊర్లో పూజలు గట్రా చేయించి కీడు సంభవిస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడని చెప్పి మొత్తం ఊరంతా వదిలేసి ఖాళీ చేసి బయటికెళ్ళిపోయి అడవుల్లో బతకడం ఇది కరెక్ట్ కాదు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంట్రా బాబు నేటి సొసైటీలోని ఇంకా మనుషులు ఈ విధంగా ఉన్నారని చెప్పి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నమాట. దేవుడంటే నమ్మకం. దేవుడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడిని ఎప్పుడు కూడా మనం మన విశ్వాసంతోటి పూజించుకోవాలి. కానీ ఏదైతే ఈ మూఢనమ్మకాలు ఉన్నాయో ఈ మూఢనమ్మకాలు కరెక్ట్ కాదు. ఏదైతే ఈ గ్రామంలో ఈ విధంగా చనిపోతున్నారు అని చెప్పేసి మీరు మూఢనమ్మకం పెట్టుకున్నారు కదా! దీని మీద ఎప్పుడు కూడా అటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అన్నిట్లో కూడాను హాస్పిటల్స్, డాక్టర్స్ అన్నీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకే చెప్పాలి మనం. సో, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో, దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.